దీపక్కి బ్రోకర్ నుండి కాల్ వచ్చింది. హలో సార్, మీరు ఎన్సీఆర్లో ఆస్తిని చూస్తున్నారా? దీపక్ అవునన్నాడు. దీంతో బ్రోకర్ నోయిడా సెక్టర్ 150లో ప్రాపర్టీ ఉంది, దీనికి 1000 చదరపు అడుగుల బిల్డర్ ఫ్లోర్ కూడా ఉంది, ధర 55 లక్షలు అన్నాడు. దీపక్ దీంతో బిల్డర్ ఫ్లోర్ వద్దు అని చెప్పాడు. బ్రోకర్ సార్ ఇది చాలా మంచి డీల్, డిస్కౌంట్ కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి అంటే దీపక్ దానికి బిల్డర్ ఫ్లోర్ వద్దు, నాకు సొసైటీ ఫ్లాటే కావాలి అని అన్నాడు. దీంతో బ్రోకర్ ఒక్కసారి చూడండి మీ మనసు మారిపోతుంది, మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాను అని చెప్పి భరోసా ఇచ్చాడు. దీపక్ దీంతో కోపంగా హే బ్రదర్ నాకు డిస్కౌంట్ వద్దు, బిల్డర్ ఫ్లోర్ వద్దు అని తెగేసి చెప్పాడు. సార్ మీరు బిల్డర్ ఫ్లోర్తో సమస్య ఏంటో నాకు చెప్పండి అంటూ బ్రోకర్ అడిగాడు. దాన్ని నేను పరిష్కరిస్తానని కూడా అన్నాడు. అయితే దీపక్ దానికి హే బిల్డర్ ఫ్లోర్ గురించి నాకు చెప్పకు, దానికి సంబంధించిన అన్ని విషయాలు నాకు తెలుసు అన్నాడు. దీపక్ ఇల్లు కొనాలి అనుకుంటున్నాడు, కానీ బిల్డర్ ఫ్లోర్ని వద్దంటున్నాడు. ఎందుకు? బడ్జెట్లో గృహాలను కొనుగోలు చేసే వారికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది మంచి పేరున్న సొసైటీ ఫ్లాట్, రెండవది బిల్డర్ ఫ్లోర్. బిల్డర్ ఫ్లోర్ అనేది 3 లేదా 4 అంతస్తులు కలిగిన తక్కువ స్థాయి బిల్డింగ్లో ఓ భాగం. ప్రతి అంతస్తులో 1 లేదా కొన్నిసార్లు 2 రెసిడెన్షియల్ యూనిట్స్ ఉంటాయి. అయితే హై రైజ్ సొసైటీలో చాలా టవర్లు ఉంటాయి. ఒక టవర్లో చాలా అంతస్తులు, ఒక అంతస్తులో 7 నుంచి 8 ఫ్లాట్లు ఉండొచ్చు. హై రైజ్ సొసైటీలో ఫ్లాట్లు లేదా బిల్డర్ ఫ్లోర్ ఉండొచ్చు. మరి ఈ రెండిటిలో ఎవరికి ఏది సరైంది? వీటికి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బిల్డర్ ఫ్లోర్ విషయంలో సాధారణంగా మీకు మొత్తం ఫ్లోర్ వస్తుంది. ఇలా పూర్తి ఫ్లోర్ ఉండడం దీనిని కొనేవారికి మరింత స్వేచ్ఛను, ప్రైవసీని ఇస్తుంది. కొనుగోలుదారులకు స్థలాన్ని ఉపయోగించుకునే, తన ఇష్టానుసారం నిర్మించుకునే ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్లాట్లను కానీ పోల్చి చూస్తే బహుళ అంతస్తుల భవనాల్లోని బిల్డర్ ఫ్లోర్లో ఎక్కువ వినియోగ స్థలం పొందొచ్చు, కానీ కామన్ స్పేస్ తక్కువ. హై రైజ్ సొసైటీలో ఫ్లాట్లలో ఎలాంటి నిర్మాణాలు చేసినా సొసైటీ లేదా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ నుండి అనుమతి అయితే తప్పనిసరి. అలాగే బిల్డింగ్ బయట నిర్మాణంలో ఎలాంటి చేంజెస్ చేయలేరు. సౌకర్యాల పరంగా చూస్తే హై రైజ్ సొసైటీలోని ఫ్లాట్లు బిల్డర్ ఫ్లోర్స్ కన్నా అవుట్ షైన్తో ఉంటాయి. ఢిల్లీ, ముంబైతో సహా అన్ని పెద్ద నగరాల్లోని ప్రధాన రెసిడెన్షియల్ సొసైటీస్లో లిఫ్ట్, జిమ్, స్విమ్మింగ్ పూల్, కమ్యూనిటీ హాల్, క్లబ్ హౌస్, మార్కెట్, పార్క్, గార్డెన్స్ ఉంటాయి. సాధారణంగా బిల్డర్ సొసైటీలో ఈ సౌకర్యాలు ఉండవు. బిల్డర్ ఫ్లోర్ల ధరలు సాధారణంగా బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఈ ధరలు ఎక్కువగా లొకేషన్పై ఆధారపడి ఉంటాయి. శివారు ప్రాంతాల్లో ఉన్న హై రైజ్ సొసైటీలోని ఫ్లాట్ల కంటే ప్రైమ్ లొకేషన్లో బిల్డర్ ఫ్లోర్ల ధర ఒక్కోసారి ఎక్కువగా ఉండొచ్చు. ధర గురించి తెలుసుకోవడానికి ప్రాపర్టీ పోర్టల్ housing.com సహాయం తీసుకుందాం. దీని ప్రకారం సెక్టర్ 62 నోయిడాలోని 2 BHK ఫ్లోర్ ధర 30 లక్షల నుండి 45 లక్షల మధ్య ఉంటుంది. అదే సమయంలో అదే సెక్టార్కు చెందిన రెసిడెన్షియల్ సొసైటీ అయిన గెయిల్ అపార్ట్మెంట్లోని 2 BHK ఫ్లాట్ రీసేల్ ధర 75 లక్షలు. పూర్వాంచల్ భగీరథి అపార్ట్మెంట్లోని 2 BHK ఫ్లాట్ 70 లక్షలు ఉండొచ్చు. ఈ 2 సందర్భాల్లోనూ బిల్డర్ ఫ్లోర్, సొసైటీ ఫ్లాట్ ధరలు ప్రాంతాన్ని బట్టి భిన్నంగా ఉంటాయి. బిల్డర్ ఫ్లాట్ల కంటే రెసిడెన్షియల్ సొసైటీ ఫ్లాట్ల ధర ఎందుకు ఎక్కువగా ఉంది? నిపుణుల నుంచి దీనికి సమాధానం తెలుసుకుందాం. బిల్డర్ ఫ్లోర్, సొసైటీ ఫ్లాట్లు సాధారణంగా 15 నుంచి 20% చౌకగా ఉంటాయి. సొసైటీ ఫ్లాట్లు భద్రత, అదనపు ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. ఈ కారణంగా సొసైటీ అపార్ట్మెంట్లు ఖరీదైనవిగా ఉంటాయి. భద్రత విషయానికి వస్తే హై రైజ్ రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ చాలా ఎక్కువ. ఇక్కడ అనేక స్థాయిల్లో భద్రత ఉంటుంది. మెయిన్ గేట్ను సెక్యూరిటీ గార్డులు సీసీటీవీ ద్వారా మానిటర్ చేస్తారు. ఒక్కో టవర్కు సెక్యూరిటీ గార్డ్, సీసీటీవీలు ప్రత్యేకంగా ఉంటాయి. కామన్ ఏరియాస్, జిమ్ ఇలా అన్నిటిలోనూ సపరేట్గా సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. క్లబ్ హౌస్ కోసం ప్రత్యేక సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ ఏర్పాట్లు ఉంటాయి. బిల్డర్ ఫ్లోర్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు ఉండవు. కొనుగోలుదారులు కోరుకుంటే భవనానికి గార్డులను, సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవచ్చు. బిల్డర్ ఫ్లోర్లలో నిర్మాణ నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. వాస్తవానికి చాలా సందర్భాల్లో ప్రాపర్టీ ఓనర్లు తమ ప్రాపర్టీని స్థానిక బిల్డర్కి ఫ్లోర్ చేయడానికి ఇస్తారు. వీటిని నిర్మించిన తర్వాత బిల్డర్ ఫ్లోర్లన్నీ దాని ఓనర్తో పాటు బిల్డర్ పంచుకుంటాడు. బిల్డర్ తన వాటాలో ఫ్లోర్ని అమ్ముకోవడం ద్వారా నిర్మాణ వ్యయంతో పాటు లాభాన్ని కూడా తీసుకుంటారు. అటువంటి సిచ్యువేషన్లో బిల్డర్ ఎలాంటి నిర్మాణ సామగ్రిని ఉపయోగించారో తెలుసుకోవటం చాలా కష్టం. అదే సమయంలో హై రైజ్ సొసైటీ విషయంలో ప్రఖ్యాత బిల్డర్లు నిర్మాణ నాణ్యత విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే వారు స్థానిక అధికారుల నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అన్ని నియమాలను పాటించినప్పుడు మాత్రమే అధికారులు ఈ సర్టిఫికేట్ ఇస్తారు. భవన నిర్మాణంలో నాణ్యత లేని మెటీరియల్ని ఉపయోగించడం కూడా డెవలపర్ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. భవనం లేదా భూమి ఆస్తి పత్రాలను తనిఖీ చేయండి. ఫ్లాట్ రెరా రిజిస్ట్రేషన్ సాంకేతికత వివరణను తనిఖీ చేయండి. రెరా రిజిస్ట్రేషన్ పరిమాణాలు, ధర మొదలైన వాటిపై స్పష్టత ఇస్తుంది.
బిల్డర్ ఫ్లోర్లో ప్రతి నెల మెయింటెనెన్స్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మెయింటెనెన్స్ బాధ్యత కొనుగోలుదారుదే. బిల్డింగ్ మొత్తం రిపేర్ చేయాలంటే ఫ్లోర్ ఓనర్స్ అందరూ కలిసి దానికి అవసరమైన డబ్బుని సమకూరుస్తారు. ఎవరికైనా తమ బిల్డర్ ఫ్లోర్లో ఏదైనా సమస్య ఉన్నా, లోపం ఉన్నా వారు దానిని స్వయంగా రిపేర్ చేయించుకోవాల్సిందే. అయితే హై రైజ్ రెసిడెన్షియల్ సొసైటీలో ఫ్లాట్ కొనుగోలుదారు నిర్వహణ ఛార్జీలను చెల్లించాలి. ప్రతి నెల బిల్డర్ లేదా అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్కు ఫ్లాట్లు, టవర్లు, కామన్ ఏరియా నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్లతో కూడిన పూర్తి మెయింటెనెన్స్ టీం ఉంటుంది. మీ ఫ్లాట్కు మీరు మెయింటెనెన్స్ చేయించకపోయినా మీరు ఛార్జెస్ చెల్లించాలి. దీపక్ లాగా మీరు కూడా బిల్డర్ ఫ్లోర్ ప్రయోజనాలు, సమస్యల గురించి తెలిసి ఉండాలి. బిల్డర్ ఫ్లోర్ లేదా సొసైటీ ఫ్లాట్ వీటిలో ఏది కొనాలి అనేది ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఇల్లు కొనడానికి ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు, ఎలాంటి జీవన శైలి కోరుకుంటున్నారు అన్న దానిపై క్లారిటీ ఉండాలి. మీరు బిల్డర్ ఫ్లోర్ లేదా ఫ్లాట్ వీటిలో ఏది కొనాలనుకుంటే దానికి సంబంధించిన టైటిల్ డీడ్ అంటే రిజిస్టర్ ఆఫీస్లోని రిజిస్ట్రీ లేదా లోకల్ అథారిటీలో చెక్ చేసుకోవాలి. బిల్డర్ గత ప్రాజెక్టులు, అతని క్రెడిబిలిటీని చెక్ చేయాలి. నిర్మాణ నాణ్యతను స్ట్రక్చరల్ ఇంజనీర్ ద్వారా చెక్ చేయాలి. అలాగే ఆస్తిపై ఏమైనా అవుట్ స్టాండింగ్ లోన్స్, బిల్స్ లాంటివి ఉన్నాయేమో చూడాలి.